ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా రక్షకుడా, మా రాజ్యం, మా విమోచకుడా, ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు కాపాడావు, సురక్షితంగా ఉంచావు. నాయన, కొన్ని మాటలు చదువుతుండగా వాటిని అర్థం చేసుకునే జ్ఞానం మాకు దయచేయమని, అనేకులకి వాటి భావము తెలియపరచమని, మాట్లాడమని మా రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో మనం చూసినట్లయితే చాలామంది మేము చాలా మంచి వాళ్ళము అనుకుంటారు. ఎవరైనా అది మంచి పని కాదు అని చెప్పినా కూడా ఒప్పుకోరు. అందరూ కూడా ఎక్కువ శాతము మంచి వాళ్ళం అనుకుంటారు. కానీ ఇంకా దేవుని బిడ్డలకు కూడా ఒక సందేహం ఉంది. ఏంటి? మనుషులందరూ పాపులేనా? ఇంకా ఆ సందర్భంలో మరొకటి ఆలోచిస్తూ ఉంటారు. చాలాసార్లు అది సంభాషణ జరిగింది. చిన్నపిల్లల్లో పాపం ఉందా? పసిపిల్లల్లో పాపం ఉందా అని అడుగుతూ ఉంటారు. అది ఇంకా చాలామందికి అర్థం కాలేదు. పసిపిల్లలకి అభము శుభము తెలియదు కదా. పాపం అంటే ఏంటో తెలియదు, పుణ్యం అంటే ఏంటో తెలియదు, మంచి చెడుల భేదము వాళ్ళకి తెలియదు. కాబట్టి వారు పాపులని, వారిలో పాపం ఉందని ఎలా చెప్తామని చాలామంది అంటూ ఉంటారు. దేవుని ప్రేమైన సహోదరులారా, ఒకవేళ బైబిల్ గ్రంథమే లేకపోతే అది ఈనాటికి కూడా ఎవరికి తెలియకపోను. దేవుని హృదయానుసరుడైనటువంటి దావీదు మహాభక్తుడు ఆయన ఒప్పుకున్నాడు. ఏమంటున్నాడు? మరి 51వ కీర్తన మనం చూసినట్లయితే 5వ వచనంలో అంటాడు, నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. ఈ మాట 51వ కీర్తన 5వ వచనంలో చక్కగా రాయబడి ఉంది. దావీదంతటి మహాభక్తుడు నేను పాపములోనే పుట్టాను, నా తల్లి నన్ను పాపములోనే గర్భం ధరించిందని ఒప్పుకున్న తర్వాత ఇంకా మనము దాన్ని సందేహించడానికి లేదు. పుట్టుకతోనే తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే మనము పాపులమని మనము తప్పనిసరిగా ఒప్పుకోవాలి. దేవుని యందు ప్రియమైన సహోదరులారా, నిజంగా పాపులమే. అయితే ఈ సందర్భంలో ఒక విషయాన్ని మనం గమనించాలి. ఏంటంటే, నిజంగా పసిపిల్లలకి పాపం గురించి తెలియదు. వాళ్ళకి వచ్చినంత వరకు కూడా మంచి చెడు తెలియదు. కానీ దావీదు అంటున్నాడు, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి నేను పాపంలోనే పుట్టాను అని ఒప్పుకున్నాడు. ఇది ఎలాగుంటుందంటే, దేవుని ప్రేమైన సహోదరులారా, ఒక ఉదాహరణ చెప్తాను. పసిబిడ్డల్లో కూడా పాపం ఎలాగుంటుందో ఒక ఉదాహరణ చెప్తాను. ఒక చీడ పురుగు గుడ్డు పెడుతుంది. పెట్టినప్పుడు ఆ గుడ్డుకి తెలీదు ఎలాగా పచ్చనాకులు తినాలి, ఎలా నాశనం చేయాలని తెలియదు. అది గుడ్డు పిల్ల అయిన తర్వాత, ఆ పురుగు బయటకు వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి తెలియదు. అది పెరుగుతున్న కొలది దాని స్వభావం అనేది ఖచ్చితంగా వస్తుంది. దేవుని ప్రియమైన సహోదరులారా, ఒక క్రూర మృగము, సింహం అనుకోండి, చిన్నప్పుడు ఆ చిన్న పిల్లకి దేన్నైనా పట్టుకొని తినడము, చంపేయడము, చీల్చేయడము సింహపు పిల్లకి పుట్టిన వెంటనే తెలియదు.
కొద్దిగా పెద్ద అయిన తర్వాత సింహానికి ఏ గుణాలైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ పిల్లకి నెమ్మదిగా వచ్చేస్తాయి. అలాగే మనిషికి కూడాను పుట్టిన వెంటనే పాపం గురించి తెలియకపోయినా పాప స్వభావము, పాపపు బీజాలతో పుట్టాడు కాబట్టి పుట్టుకతోనే పాపి అయి ఉన్నాడు ఒక మనిషి. పెరుగుతున్న కొలది దాని యొక్క ప్రవర్తన అనేది ఆ క్రియ రూపంలో కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా మనిషి పుట్టుకతోనే పాపము కలిగి ఉన్నాడు. ఎందుకంటే దేవుని ప్రియమైన సహోదరులారా, ఒక గర్భిణీ స్త్రీ ఎయిడ్స్ వ్యాధితో గర్భము ధరించి ఉన్నట్లయితే ఆ వ్యాధి తల్లికి ఉంటే పుట్టబోయే బిడ్డకు కూడా ఖచ్చితంగా ఆ వ్యాధి సోకుతుంది. ఈ బిడ్డ ఏ పాపము తెలియదు, ఏ నేరము చేయలేదు, కానీ తల్లి ద్వారాగా ఆ బిడ్డకి ఆ రోగము సంక్రమించినట్లు పాపము కూడా జన్మతః మనిషికి పాపం అనేది ఖచ్చితంగా ఉంటుంది. దేవుని ప్రేమిన సహోదరులారా, ఇంకెవరు సందేహపడవద్దు. మనిషి పాపంలోనే పుడుతున్నాడు, పాపంలోనే పెరుగుతున్నాడు, కానీ పాపంలో చచ్చిపోకూడదని యేసు ప్రభు మనకు నేర్పించారు. పాపంలో చచ్చిపోకూడదు. అందుకోసము పాపం అనేది ఆది మానవులు చేసినటువంటి ఆదాము హవ్వల పాపము